తమ రక్షణ స్థావరాలపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల వెనుక నాటో హస్తం ఉందని రష్యా బలంగా నమ్ముతోంది. తమకు పక్కాగా ఆధారాలు లభించాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న దేశాలను పుతిన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ ఈ జాబితాలో ముందున్నాయి. ఈ దేశాలు ఉక్రెయిన్లోకి తమ దళాలను సైతం పంపుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఉక్రెయిన్కి తన ఉగ్రరూపం చూపిస్తున్న పుతిన్ తదుపరి టార్గెట్ తామేనని ఈ దేశాలు భావిస్తున్నాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ లోపల మాత్రం వణికిపోతున్నాయి. పుతిన్ అదను చూసి దెబ్బ కొడతాననే భయం వాటిని వెంటాడుతోంది. దీంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి. ఈ విషయంలో జర్మనీ మరింత ముందుంది. దేశవ్యాప్తంగా బంకర్లు, ఇతర ఆశ్రయ కేంద్రాల నెట్వర్క్ను విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కొత్త బంకర్ల నిర్మాణంపై కాకుండా ఇప్పటికే ఉన్న నిర్మాణాలను షెల్టర్లుగా మార్చడంపై దృష్టి సారించింది. కొత్త నిర్మాణాలు చేపట్టడానికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఖర్చు కూడా అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల పాత సొరంగాలు, మెట్రో స్టేషన్లు, భూగర్భ గరాజులు, కార్ పార్కులు, ప్రభుత్వ భవనాల నేలమాళిగలు వంటి వాటిని ఆశ్రయ కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి సుమారు 2000 బంకర్లు జర్మనీలో ఉన్నప్పటికీ వాటిలో 580 మాత్రమే ప్రస్తుతం పనిచేసే స్థితిలో ఉన్నాయి. చాలా వాటికి భారీ మరమ్మతులు అవసరం. అయినప్పటికీ ఇవి కేవలం 4,80,000 మందికి మాత్రమే ఆశ్రయం కల్పించగలవు. ఇది జర్మనీ జనాభాలో 1% కంటే తక్కువ. దీనికి భిన్నంగా ఫిన్లాండ్లో 50,000 రక్షణ గదులున్నాయి. అవి 48 లక్షల మందికి ఆశ్రయం కల్పించగలవు. ఉక్రెయిన్పై రష్యా చర్యలు యూరప్ వ్యాప్తంగా ఇలాంటి రక్షణ చర్యలకు దారితీశాయి.